ఒకే ఒక్క ఓటమితో ఆస్ట్రేలియా షేక్ అయిపోయింది. టీమిండియాతో ఆటంటేనే భయపడిపోతోంది. పెర్త్ టెస్ట్ లో ఓడిన తర్వాత ఆసీస్ గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. టీంలో విభేదాలున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. గాయంతో హేజిల్వుడ్ దూరమవడం పైన చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై లెజెండరీ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. హేజిల్వుడ్ పై కావాలనే వేటు వేశారని బౌన్సర్లు సంధించాడు. గాయం పేరుతో తప్పించారేమో అని అనుమానం వ్యక్తం చేశాడు. సిరీస్ మొత్తానికి కూడా ఆసీస్ బౌలర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయన్నాడు. ప్రెస్ మీట్ లో హేజిల్వుడ్ స్పందించిన తీరే జట్టుకు దూరమవడానికి కారణం కావచ్చన్నాడు. టార్గెట్ చేజ్ లో 4గో రోజు ఆట ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బ్యాటర్స్ ను అడగాలని హేజిల్వుడ్ అన్నాడు. ఇదే సమాధానం హాట్ టాపిక్ అయింది. ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్సే హేజిల్వుడ్ ను తప్పించడానికి కారణమై ఉంటాయని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్ట్ కు స్టార్ బౌలర్ దూరమవడం ఓ మిస్టరీలా ఉందన్నాడు. ఒకప్పుడు భారత్ లో ఇలాంటి పరిణామాలు ఉండేవన్నాడు. ఇప్పుడు ఆసీస్ లో జరుగుతున్నాయన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. మాజీ కెప్టెన్ వేలుకు గాయమైంది. దీంతో ప్రాక్టీస్ మధ్యలోనే స్మిత్ వెళ్లిపోయాడు. ఫిజియో దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆసీస్ కు టెన్షన్ తప్పడం లేదు. ఇప్పటికే రెండో టెస్ట్ కు హేజిల్వుడ్ దూరమయ్యాడు. ఇప్పుడు స్మిత్ కూడా దూరమైతే పరిస్థితి ఏంటన్న ఆలోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉంది. స్మిత్ కూడా పెద్దగా ఫామ్ లో లేడు. భారీ అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోతున్నాడు. ఆసీస్ బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోతున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. గత 23 ఇన్నింగ్స్ నుంచి ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. దీంతో స్మిత్ ను బరిలో దింపుతారా లేదంటే గాయం పేరుతో సైడ్ చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి హాట్ ఫేవరెట్ గా బరిలో దిగిన ఆస్ట్రేలియా ఇప్పుడు టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తోంది. తొలి టెస్ట్ లో ఓడిపోయాక కాన్ఫిడెన్స్ కూడా తగ్గినట్టే కనిపిస్తోంది. ప్లేయర్ల ఫామ్ సైతం ఆందోళన కలిగిస్తోంది. బుమ్రా నుంచి మరోసారి ప్రమాదం తప్పకపోవచ్చని ఆసీస్ ను మాజీలు హెచ్చరిస్తున్నారు. దీంతో కమిన్స్ బ్యాచ్ ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే పింక్ బాల్ టెస్ట్ లో ఆడిన అనుభవం టీమిండియాకు ఎక్కువగా లేదు. ఇదే మ్యాటర్ ను అడ్వాంటేజ్ గా మలుచుకోవాలనే ఆలోచనలో కంగారుల జట్టు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.